పేరు తెలగంది సోమేశ్వరరావు, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్. మొన్న అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఇచ్చాపురం ఎమ్మెల్యే గారు బెందలం అశోక్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు గిరిజన నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అభిపై అయినటువంటి బెందలం అశోక్ గారికి వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలి. అలాగే అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే గిరిజన నాయకులు, అలాగే టీడీపీ నాయకులు, కాంగ్రెస్ వైసీపీ నాయకులు, బీజేపీ నాయకులు వీళ్ళందరూ పెదవి విప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులకు నమస్కారం. నా పేరు పాచిపెంట చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మెంబర్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో ఇఫ్గా ఉన్నటువంటి ఇచ్చాపురం ఎమ్మెల్యే గౌరవ్ అశోక్ గారు మొన్ననే రీసెంట్గా ఆదివాసీ గిరిజన జేఏసీ నాయకులకు ఒక చర్చ ఆయనే పిలిపించారు. వారి యొక్క కార్యాలయంలో బెంతు వరియాలను గిరిజన జాబితాలో కలపాలని అసెంబ్లీలో ప్రస్తావించారు. 27,000 మంది ఉన్నారు, 27,000 మంది ఓట్ల కోసం అంటూ గిరిజనుల హక్కులు చట్టాలు హరించడం కోసం అసెంబ్లీలో ప్రస్తావించి, ఆయన అసెంబ్లీలో చర్చించినంత మాత్రాన వాళ్ళకి గిరిజనులు కలపడానికి లేదు, దానికి ఒక గెజిట్ ఉంటుంది. శ్రీకాకుళం కలెక్టర్ గారే ఆనాడు ఎంఆర్ఓ వాళ్ళు గిరిజన ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు లేరు, వారికి గిరిజన జాబితాలో కలపడానికి అవ్వదు, వీలు పడదు అని ఒక వీలునామా, ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానిని ఎమ్మెల్యే గారు మీరు గుర్తు చేసుకోవాలని మేము ఈ అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున గిరిజనులకు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు ఎక్కడో ఉన్నటువంటి బీసీలను తీసుకొచ్చి గిరిజన జాబితాలో కలుపుదామంటే ఇది గిరిజన సమాజం చూస్తూ ఊరుకోదు. కూటమి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ వైఖరిని గిరిజనుల మీద అజామసి చెలాయిస్తామంటే గిరిజన సమాజం చూసి ఊరుకోదు. గిరిజనుల పట్ల మీరు చేస్తున్నటువంటి నిరంకుశ వైఖరి అని మేము భావిస్తున్నాం. గిరిజనులు అంటే మీకు ఇంత చులకన అశోక్ గారు? మీరే మీ యొక్క కార్యాలయానికి పిలిపించి చర్చలో జరుపుదామని గిరిజనులు ఆఫ్ నాలెడ్జ్ ఫెలోస్, కౌంటర్ ఫెలోస్ అంటే ఇది ఎంతవరకు సమంజసం అండి? మా అక్క చెల్లెలు, మా తల్లులు, మా సోదరులు ఏమైనా జరిగి ఉన్నప్పుడు మీరు చూసారా? మా గిరిజన నాయకుల్ని మీరు అంతా మా గిరిజన సమాజాన్ని మీరు చులకన చేయడం ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పటికే గిరిజన ప్రాంతంలో ఉన్న హక్కులు చట్టాలు హరిస్తున్నారు. గిరిజన నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక హోటల్ పనిలో హోటల్స్లో బాత్రూంలో పనిచేస్తున్నారు ఉద్యోగాలు లేక. మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి మన గిరిజన జాబితాలో కలిపి మళ్ళీ వాళ్ళని ఉద్యోగ అవకాశాలు, గిరిజన రిజర్వేషన్ మా గిరిజనులకి కొల్లగొడతామంటే గిరిజన సమాజము చూసి ఊరుకోదు. మీరు కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గిరిజనులకే అన్యాయం చేశారు. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఇప్పటికి నెరవేర్చలేదు. గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు పూర్తయి 3 సంవత్సరాలు కావస్తుంది. మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి గిరిజనులకు దగా చేస్తూ సుమారు 5,000 పోస్టులు గిరిజనులకు దక్కకుండా గిరిజనేతలు కట్టబెట్టాడు. ఇది అవునా కాదా? సమాజం చూస్తుంది. గిరిజన కూటమి నాయకులు మీరు దీని మీద మీ వైఖరి తెలియజేయండి. ఈ కూటమి ప్రభుత్వం బీజేపీతో జత కట్టినటువంటి జనసేన, టీడీపీ, వైసీపీ అయినా సరే గిరిజనులకు ఎటువంటి లాభం లేదు. ఈ పార్టీలతో మీరు నోరు మెదపట్లేదు. గిరిజనులకు ఏం అన్యాయం జరిగినా నోరు మెదపరు. మరి గిరిజన కోసం మీరు ఏం చేస్తున్నట్టు? గౌరవ గిరిజన సంక్షేమ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి మేడం గారు దీనికి సమాధానం చెప్పాలి.
గిరిజన మంత్రి గారు కాబట్టి గిరిజనులకి ఒక అవమానం జరిగితే మీకు కూడా అవమానం జరిగినట్టే. ఒక గిరిజనులు కాబట్టి, గిరిజన కులస్తురాలు కాబట్టి గిరిజన మంత్రి అయి ఉన్నారు. గిరిజనులకి ఇంత అవమానం, ఇంత తిట్టితే మీరు ఏ విధంగా ఊరుకొని ఉన్నారు? మీరు వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అశోక్ గారిపైన, ఎమ్మెల్యే గారిపైన నమోదు చేయాలి. అరకు నియోజకవర్గం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం చేయకపోతే మేమే కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడో ఏదో జరిగిందనేసి బులెటిన్ ఎక్కడో వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ఏదో జరిగిందని వస్తే కేసు బుక్ చేస్తున్నారు. ఇది బహిరంగ జరిగిన రహస్యం. ఇంత ఇలా జరిగింది, ఇలాగ తిట్టారు అని అందరు చూస్తున్నారు, కానీ నోరు మూసుకొని ఉన్నారు. గిరిజన నాయకులు ఎక్కడున్నారు? బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అంటే గిరిజనులకి ఏం జరిగినా, కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా మీరు కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని ఉంటారా? ఇది చాలా అన్యాయం. అశోక్ గారు మీ పద్ధతి మార్చుకోవాలి. తప్పకుండా గిరిజన సమాజం మిమ్మల్ని ఎప్పటికైనా మీరు క్షమాపణ గిరిజన సమాజానికి చెప్పకపోతే ఇప్పటికైనా మీకు చివట్లు తప్పదు. కూటమి రాష్ట్ర ప్రభుత్వము గిరిజనులకు అవమానించినటువంటి మీ టీడీపీ నేత ప్రభుత్వ అశోక్ గారిని టీడీపీ తెలుగుదేశం పార్టీ నుండి బర్తరఫ్ చేయాలనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఎలలా ఆదివాసీ సమాజం, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో భారీ ఎత్తున రాష్ట్రం మొత్తము మేము కూటమి ప్రభుత్వం పైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. టీడీపీ గిరిజన నాయకులు, బీజేపీ గిరిజన నాయకులు, జనసేన గిరిజన నాయకులు, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి గిరిజన నాయకులు వారం రోజులు అవుతున్న గిరిజనులకు అవమానించినటువంటి అశోక్ గారి పైన కూటమి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుపోవడం ఎంతవరకు సమంజసము? ఇది చాలా దుర్మార్గమైన పది. దీనిని కాంగ్రెస్ అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు మేము, కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ గిరిజనులు మేము, ఒక గిరిజన బిడ్డగా మేము ప్రశ్నిస్తున్నాం కూటమి నాయకులకు, కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి. దీన్ని తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. గిరిజన సలహా మండలి, ఎస్టీ కమిషన్ గారు మీరు ఎక్కడున్నారు? ఒక గిరిజనుడుగా ఎస్టీ కమిషన్ అయ్యారు. గిరిజన ఎస్టీ కమిషన్ మెంబర్లు అందరు కూడా వీటిపైన స్పందించాలనేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అరకవెల్లి మండల అధ్యక్షుడు చిట్టం నాయక్ బల్బదర్, అలాగే గౌరవ తెల్లగంజి సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. యూత్ కాంగ్రెస్ నాయకుడు కుడుమిశెట్టి అచ్చిబాబు ఈ కార్యక్రమంకి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అశోక్ గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, చేయాలి, చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, చేయాలి, చేయాలి. అశోక్ గారి పైన బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. టీడీపీ నాయకులు స్పందించాలి, స్పందించాలి, స్పందించాలి. జనసేన నాయకులు స్పందించాలి, స్పందించాలి, స్పందించాలి. జనసేన నాయకులు స్పందించాలి, స్పందించాలి, స్పందించాలి. బీజేపీ నాయకులు స్పందించాలి, స్పందించాలి, స్పందించాలి. వైసీపీ నాయకులు స్పందించాలి. స్పందించాలి, స్పందించాలి.